మొత్తం పాత్ బ్రేకింగ్, అసలు స్టీరియో టైప్స్ అన్ని బ్రేక్ చేసేసి ఒక డిఫరెంట్ వెరైటీ ఫిల్మ్ తీస్తున్నానని నేను అనుకోలేదు. జెన్యూన్ సినిమా తీస్తున్నాం అనుకున్నాను అంతే. డిఫరెంట్గా ఏం చేయలేదు సార్. అంతా నేల మీదే ఉంటుంది, అంతా గ్రౌండెడ్, మనకి తెలిసిన క్యారెక్టర్లే, మన చుట్టూ ఉండే మనుషులే. స్టార్టింగ్ డిస్క్లైమర్లో అది కూడా వేద్దాం అనుకున్నాను నేను. ఏంటి ఈ చిత్రంలోని పాత్రలన్నీ కల్పితాలు అని వేస్తాం కదా, అది చిన్న ఎక్స్టెన్షన్ వేసి ఈ చిత్రంలో పాత్రలన్నీ కల్పితాలే కావచ్చు కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన చుట్టూ తిరిగే పాత్రలే ఉంటాయని చెప్పేద్దాం అనుకున్నా. ఏమో ఇంకా అప్పటికి కుదరలేదు. సెన్సార్ డిస్క్లైమర్ పెద్దది వేసాం బాగా. అంటే లీగల్ డీల్ చేస్తున్నాం కదా, సో అంటే లాయర్స్ ఎవరినైనా కన్సల్ట్ చేశారా? 100% లాయర్స్, జడ్జెస్, కోర్టు స్టాఫ్ ఉంటారు, కోర్టు సూపరింటెండెంట్ అని, క్లర్క్ అని, సబ్ స్టాఫ్ అని చాలామంది ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్. పోలీసులతో మాట్లాడితే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కన్నా కానిస్టేబుల్స్ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆఫీసర్ల కన్నా. ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్లో పనిచేస్తారు, వీళ్ళు గ్రౌండ్లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక క్రైమ్ సీన్ జరిగింది అని అంటే అక్కడికి ఫస్ట్ కానిస్టేబుల్స్ వెళ్తారు, ఎస్ఐ రేంజ్ వరకు. అక్కడికి వెళ్ళి విత్ ఇన్ ద సీన్, క్రైమ్ సీన్లో ఏం జరిగింది అనేది ఒరిజినల్ రిపోర్ట్, వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది ఇవన్నీ వీళ్ళే వింటారు, కానిస్టేబుల్సే. పైకి ఆఫీసర్స్ దగ్గరికి ఎంత మ్యాటర్ కావాలో అంతే వెళ్తుంది ఫిల్టర్డ్. సో నేను కానిస్టేబుల్స్తోనే ఎక్కువ తిరిగేవాడిని, ఎక్కువ ట్రావెల్ అయ్యాను. ఒరిజినల్ డైలాగ్స్, ఒరిజినల్ మ్యాటర్ అంతా కానిస్టేబుల్ దగ్గర నుంచి వచ్చేది. ఒక అక్యూజ్డ్ కానీ లేదా విక్టిమ్ కానీ డైరెక్ట్గా ఏం మాట్లాడతారు అనేది కానిస్టేబుల్స్తో మాట్లాడతారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ వీళ్ళంతా అవన్నీ వినేవన్నీ డైరెక్ట్గా చెప్తా ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి రా ఉంటుంది ఇన్ఫర్మేషన్, రా ఇన్ఫర్మేషనే ఉండదు అంతా మన దగ్గర. ఓకే, అసలు ఈ డైరెక్షన్ వైపుకు రావాలి లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఏరియాలోకి రావాలని మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి? ఇన్స్పిరేషన్ ఖడ్గం సినిమా, కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. కేవీ సార్ అప్పటికి వచ్చేసారా ఇండస్ట్రీ? రాలేదు, చిన్నప్పుడు స్కూలింగ్లో అప్పుడు చూసాను సినిమా. ఆ సినిమా నా మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది, నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఆ సినిమాకి. సినిమాలు అంటే ఏంటని ఆలోచించడం మొదలు పెట్టించిన సినిమా అది మాత్రం. అక్కడి నుంచి సినిమాల గురించి ఆలోచించడం. ఆ తర్వాత నెమ్మదిగా కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనం ఏమవ్వాలి అని ఆలోచిస్తే ఫిల్మ్ మేకర్ని అప్పుడు డిసైడ్ చేసుకున్నాం. ఓకే, అంటే మీ వైపు అటు కానీ ఇటు కానీ ఎవరు ఇండస్ట్రీతో కనెక్ట్ ఉన్న వాళ్ళు? మా నాన్నగారు అదే అంటారు, నేను సినిమాల్లోకి వెళ్తానంటే ఆయనకున్న ఒకే ప్రాబ్లం అదే. మనకి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఒక పెళ్లి చేసాం అనుకోండి, ఒక 700-800 మందిని పిలుస్తాం చుట్టాలందరూ. అట్లాంటి ఒక పెళ్ళికి పిలిస్తే వచ్చే 700-800 మందిలో ఒక్కడు కూడా మనకి సినిమాలో ఉండరు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉండరు, మనకి ఎవరు తెలియదు. అంటే మన చుట్టాలు అని మనం ఎవరిని పిలుస్తాం, వాళ్ళు ఒక్కరు కూడా లేరు సినిమాల్లో. బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవు, ఏం లేదు. ఎలా సర్వైవ్ అవుతావు ఇట్లాంటి ఫీల్డ్లో? కష్టమైన పని. నువ్వేదో అందరినీ ఆకాశానికి చేతులు చాపుతున్నావేమో అనిపిస్తుంది. ఇట్లాంటి ఫీలింగే తప్ప అయింది, అంతకుమించి ఏమనలేదు. మరి ఎలాగ ఆయన జయించుకుని వచ్చారు ఇక్కడికి? ఆయన ఎప్పుడు ఆపలేదండి, ఇలా అనేవారు అంతే. వేరే వాళ్ళు ఎవరో అంటే మా చుట్టాలు కానీ లేదా తెలిసిన వాళ్ళు ఎవరన్నా మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ఏంటి వాడు ఏం చేస్తున్నాడు, అసలు ఏమనుకుంటున్నావు, వాళ్ళు ఎందుకు వదిలేసావు అలాగా, ఏం చెప్పడం తెలియదా అంటే ఈయన అనేవారు తిరిగి. చెప్పడానికి మనం ఎవరు, వాడి చిన్నపిల్లవాడు, వాడికి ఏం తెలీదా, వాడి లైఫ్ అది, వాడు ఏం చేస్తే దాని తాలూకా రిజల్ట్ నాడు జీవితాంతం మొయ్యాలనే విషయం వాడికి తెలీదా, వాడికి తెలుసు ఆ విషయం. సో ఆడేం చేసుకుని ఆడిష్టం అన్నారు. బట్ అలాగ అనుకుని ఫాదర్స్ ఊరుకోలేరు కదా, ఎలాగోలాగా వాడి వాడిని మార్చి మళ్ళీ ఏదో ఒక ఉద్యోగంలోనో ఇంకో దానిలోనో. మా నాన్నగారు అలా అనుకోలేదండి. అది దట్ ఈజ్ యువర్ ఫస్ట్ హీరో అంటే ఫిల్మ్ మేకర్ అవుతానని చాలామంది నమ్మారు. త్రూ అవుట్ ద జర్నీలో వీడు సక్సెస్ అవుతాడు అని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక్కరిద్దరని ఎవరిని అలా డైవర్సిఫై చేయలేను, చాలామంది నమ్మారు. కానీ వాళ్ళందరిలో ఫస్ట్ నమ్మింది మా నాన్నగారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆపాలనుకుంటే ఆయన ఆపేయచ్చు, ఇంకెవరు ఆపినా మనం ఆగలేం. ఒక్క నాన్నగారు ఆపితే ఆగాలి, తప్పదు. ఎందుకంటే ఆయన దాటి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి అంతేం ఉండదు. కానీ పేరెంట్స్గా వాళ్ళు ఆపాలనుకుంటే ఆపేయచ్చు వాళ్ళు, కానీ ఆయన ఆపలేదు. సో ఫస్ట్ నమ్మింది ఆయనే అనుకుంటాను నేను. దట్స్ గ్రేట్ ఆఫ్ హిమ్ రియల్లీ. ఇక్కడికి వచ్చిన తర్వాత హౌ వాజ్ యువర్ అదంతా ఎక్స్పెరిమెంట్స్, కెరీర్? సినిమా కష్టాలు అవి కామన్ సార్, అవి ఇంకా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది నేను అంత కష్టపడ్డాను అందరం పడతాం సార్ కష్టం. ప్రతి ఒక్కరు డైరెక్టర్ అవ్వడం అనేది, ఒక సినిమా తీయడం అనేది నాట్ అట్ ఆల్ ఎ జోక్, నాట్ అట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ, అది అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు
సినిమాల్లోకి వెళ్ళడమే నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఎగ్జాక్ట్లీ. కామన్ పబ్లిక్తో మాట్లాడితే నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ, ఎవరు రాలేరు. ఎవ్వరికి హోప్ లేని ఇండస్ట్రీ ఇది. వచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అర్రే అమ్మ అసలు అంతా దాటి ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడ దాకా రావడమే మనం హీరోస్ అనుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా తీయడం అనేది నాట్ ఎవరీ వన్స్ కప్ ఆఫ్ టీ. మళ్ళీ విత్ ఇన్ ద సర్కిల్లో కూడా సినిమా తీయడం అనేది అందరి వల్ల అందరం చేయగలిగే పని కాదు. ఎవడో ఒక్కడికి వస్తుంది అవకాశం, ఆ ఒక్కడి ఎవడు అని చెప్పి ప్రతిరోజు ఆ నరాలు పిసుక్కునే పరిస్థితి ఉంటుంది. అండ్ ఆ సినిమా తీసే ఇది నాట్ ఎవరీ వన్స్ కప్ ఆఫ్ టీలో మళ్ళీ ఎవడో ఒకడికి వస్తుంది తీసేది, వాళ్ళు తీస్తూ ఉంటారు. ఆ తీసిన వాళ్ళలో హిట్ ఎవడో ఒకడికి వస్తుంది, మళ్ళీ హిట్ కూడా నాట్ ఎవరీ వన్స్ కప్ ఆఫ్ టీ. సో ఇన్ని ఇది అందరిది కాదు అనుకునే సందర్భాలు ఎన్నో దాటితే ఒక హిట్ వస్తుంది. హిట్ అనేది చిన్న విషయం కాదు సార్. కాదు అసలు. హిట్ మాట పక్కన పెట్టి ఒక సినిమాని హ్యాండిల్ చేసి స్టార్ట్ కెమెరా అనే పాయింట్కి రావడమే అసలు చాలా గ్రేట్ డిఫికల్ట్ జాబ్. మీకు ఎన్నాళ్ళు పట్టిందండి దానికి ఇండస్ట్రీకి వచ్చాక? ఇండస్ట్రీకి రావడం నేను అంటే అఫీషియల్గా రావడం అయితే అఫీషియల్ అని అనడానికి ఉందండి. ముందు 2013లో వచ్చా రావడానికి ఒక 3 ఏళ్ళు పట్టింది. 2010లో కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎటు వెళ్తే ఎక్కడికి వెళ్తాం, హైదరాబాద్ వెళ్తే ఏం చేయాలో తెలియదు. అప్పటి వరకు అసలు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్తే ఏం చేయాలో తెలియదు. ఇవన్నీ తెలుసుకొని ఎలాగోలా హైదరాబాద్ రావడానికి 3 ఏళ్ళు పట్టింది. వచ్చిన తర్వాత ఇండస్ట్రీ. ఓకే. ఎవరి దగ్గర చేశారు అసలు? ఫస్ట్ సినిమా రారా కృష్ణయ్య సార్, అంటే వైజాగ్లో వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయన ప్రొడ్యూసర్, సోలో సినిమా ప్రొడ్యూసర్ ఆయన. ఆయన 2013లో రారా కృష్ణయ్య సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను. 3 ఏళ్ళు వైజాగ్లో ఆయన దగ్గర ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నేను సినిమాలకు పనికి వస్తానండి అని ఆయన ప్రూవ్ చేసుకొని, సరే పంపించండి ఇండస్ట్రీకి అని ఆయన అంటే, అప్పుడు రారా కృష్ణయ్యకి అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చా. ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా రావడానికి 3 ఏళ్ళు పట్టింది. అసిస్టెంట్ డైరెక్టర్గా రావడానికి 3 ఏళ్ళు పట్టింది. 2 షార్ట్ ఫిల్మ్లు తీసా. అందులో ఒక షార్ట్ ఫిల్మ్ నాకేమి రాదని అర్థమైంది, చాలా నేర్చుకొని తీయాలని. అప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం పాటు నేర్చుకొని మళ్ళీ షార్ట్ ఫిల్మ్ తీసా. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యా. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత నుంచి ఇంకా ఇండస్ట్రీలోనే తక్కువ సినిమాలే చేశాను, కానీ ఎక్కువ తిరిగా. నేను ఎక్కువ సినిమాలు పనిచేయలేదు, బట్ సినిమాల్లోనే ఉన్నాను, ఇండస్ట్రీలోనే ఉన్నాను. బట్ ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి కారణం ఏంటండి? అంటే మీకు కనెక్ట్ దొరకక? రకరకాల రీజన్స్ అండి. అంటే ఇంటి దగ్గర పరిస్థితులు, ఫ్యామిలీ, కొంతకాలం ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చేది. వైజాగ్ వెళ్ళి సడన్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదైనా సినిమా జాయిన్ అయితే మళ్ళీ వైజాగ్ వెళ్ళాల్సి వచ్చేది. ఇట్లా ఆ షఫ్లింగ్ మధ్యలో తక్కువ సినిమాలు చేశాను. పూరి జగన్నాథ్ గారు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టినప్పుడు సాక్షి మీడియా పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ పెట్టారు. అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దాంట్లో పూరి గారి దగ్గర బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డైరెక్షన్ ట్రయల్స్ అని కథ పట్టుకొని తిరిగే దాంట్లో కొన్ని సంవత్సరాలు పోయినాయి. అట్లా గీతా ఆర్ట్స్లో ఊర్వశివ రాక్షస పనిచేసా. ఊర్వశివ రాక్షస శశి గారి దగ్గర, దానికి రైటింగ్ డిపార్ట్మెంట్ స్క్రిప్ట్ అసోసియేట్గా చేశా. ఇట్లా అలా పనిచేసింది చెప్పుకోవడానికి తక్కువే పనిచేసా. నేను ఎక్కువ తిరిగా ఇండస్ట్రీలో. నాకు సంబంధం లేని సినిమాల్లో కూడా ఇలా ఊరికే తిరుగుతూ ఉండేవాడిని. ఎవరో ఒకరు తెలిసిన ఉంటారు కదా ఆ సినిమాలో. మనకి ఫ్రెండ్ సర్కిల్ బాగా ఎక్కువ. ఎక్కడైనా కాలేజీలో కానీ, ఇంటి దగ్గర ఏరియా వైజాగ్ సీతంపేట మాది, సీతంపేటలో కానీ, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఫ్రెండ్ సర్కిల్ బాగా ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు నాకు. సో ఇప్పుడు కూడా చెప్పిందంత బాగానే ఉందనుకోండి, బట్ గెట్ ఆన్ అవ్వడానికి డబ్బులు, విషయం కావాలి కదా. సర్వైవల్ ఫిట్నెస్ సర్వైవల్. మీరేమో తక్కువ సినిమాలు చేశారు అంటే, సినిమా లేకపోతే వైజాగ్ వెళ్ళిపోయేవారా? అలా ఏం లేదండి. సినిమా లేకపోతే వైజాగ్ వెళ్ళడం కాదు, వైజాగ్ వెళ్ళాల్సి వచ్చి సినిమాలు చేయలేకపోయాడు. అది ఓకే. అంటే మీకు అక్కడ వ్యాపారాలు గట్టా ఏం లేదు. ఇంటి దగ్గర పరిస్థితులు అంతే. మనం ఇంటి దగ్గర ఉండాల్సిన సందర్భాలు వచ్చి వెళ్ళేవాడిని అంతే. అంటే ఇంకా ఇండస్ట్రీకి మనం వెళ్ళలేము, ఇది కాదు నీది, ఇది కాదు, నువ్వు అది మానేసి అన్నీ మూసుకొని వచ్చి ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగం చేసి నెలకి ఎంతో కొంత సంపాదిస్తే తప్ప నడవదు అనే పరిస్థితులు కూడా వచ్చినాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.